హలో గైస్, వెల్కమ్ టు సినివేరా. అల్లరి నరేష్ గారు యాక్ట్ చేసిన రంభా ఊర్వశి మేనకా సినిమాకి సంబంధించి ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందిరా అంటే జస్ట్ యావరేజ్. పాత అల్లరి నరేష్ గారు కామెడీని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి, అంటే సుడిగాడు, బెండప్పారావు ఆర్ఎంపీ, కితకితలు అలాంటి కామెడీని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ ట్రైలర్ మీకు పెద్దగా నచ్చదు. నాకైతే జస్ట్ యావరేజ్ అని అనిపించింది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మనకి కామెడీ సినిమా వస్తుంది అని అనగానే మనకి ఈ సినిమాలు గుర్తొస్తాయి. ఆ రేంజ్ లో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఆ రేంజ్ లో లేదు. అలా అని చెప్పి పూర్తిగా బాగోలేదా అంటే ఇట్స్ యావరేజ్. బాగుంది. మెయిన్ గా ఈ సినిమా రంభా, ఊర్వశి, మేనక వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటది. చిన్నప్పుడు అల్లరి నరేష్ కి వాళ్ళ నాన్న ఒక పుస్తకం లాంటిది ఒకటి ఇచ్చి, ఇందులో ముగ్గు సరిగ్గా వేస్తే రంభా, ఊర్వశి, మేనక కిందకు వస్తారు, నువ్వు అడిగింది నీకు ఇస్తారు అని చెప్పేసి చెప్తాడు. సో అప్పటి నుంచి ఆ పుస్తకం మీద ముగ్గులు వేయడంతో పాటు వ్రతాలు కూడా చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ పుస్తకం మీద ముగ్గు సరిగ్గా వేసి ఆ ముగ్గురిని భూమి మీదకి తీసుకొస్తాడు. రంభా, ఊర్వశి, మేనక వచ్చిన తర్వాత హీరో జీవితం ఎలా మారిపోయింది, అక్కడ ఇంద్రలోకంలో కూడా పరిస్థితులు ఎలా మారాయి అన్న విషయాన్ని చాలా ఫన్నీగా చూపించడానికి ట్రై చేశారు. ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా సింగ్ రంభా, ఊర్వశి, మేనక క్యారెక్టర్స్ లో కనిపించారు. అండ్ ఇంకా మొత్తం ట్రైలర్ ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ట్రైలర్ జస్ట్ యావరేజ్ అనిపించింది. అల్లరి నరేష్ గారు అయితే మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు ఈ సినిమాతో అన్నట్టే ఉంది. కాకపోతే ఏ రేంజ్ లో హిట్ అవుతుందా అన్నది మనం చెప్పలేము అనమాట. ఇంకా రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకాగా ప్రీషా సింగ్ యాక్ట్ చేశారు. ఈ కాస్టింగ్ కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే మనం రంభా, ఊర్వశి, మేనక అనగానే మనకి బ్రెయిన్ లో ఫస్ట్ ఫ్లాష్ అయ్యేది ఏంటంటే వాళ్ళు అప్సరసలు, దేవకన్యలు. అలాంటి ఇమేజ్ వీళ్ళని చూసినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యిందా అంటే అవ్వలేదనే చెప్తా. పర్ఫెక్ట్ గా సూట్ అవ్వలేదు అనమాట ఈ క్యారెక్టర్ కి. అండ్ ఊర్వశిగా విష్ణుప్రియాని ఎందుకు తీసుకున్నారో డైరెక్టర్ నాకు ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది విష్ణుప్రియకి సంబంధించి. ఆ రచ్చ అంతా తెలిసి ఈ క్యారెక్టర్ కి తనే సూట్ అవుతుందని ఎందుకు తీసుకున్నాడో అది డైరెక్టర్ కి మాత్రమే తెలియాలి. నాకైతే ఊర్వశి క్యారెక్టర్ లో విష్ణుప్రియ సెట్ కాలేదని చెప్తాను. అండ్ రాశి సింగ్ కూడా రంభా క్యారెక్టర్ లో అంత పర్ఫెక్ట్ గా సూట్ అవ్వలేదు. మరి సినిమాలో వాళ్ళు ఎంతవరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ లో అన్నది సినిమా చూస్తేనే కానీ మనం పూర్తిగా చెప్పలేం. ట్రైలర్ చూసి మనం ఒక కంక్లూజన్ కి రాలేం కదా. సో సినిమా చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ లో వాళ్ళు జస్టిస్ చేశారా. అండ్ ఇంకా ఇంద్రుడు క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్ యాక్ట్ చేశాడు. ఇక్కడ ఇంద్రుడు క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీగానే చూపించారు. కాకపోతే అక్కడి నుంచి జనరేట్ అయిన ప్రతి కామెడీ సీన్ ఏదో ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు ఈ మధ్యన ట్రెండింగ్ అయ్యే కొన్ని కామెడీ సీన్స్ ని, కొన్ని కామెడీ క్లిప్స్ ని మిక్స్ చేసి మిక్సీలో వేసి మన మొహాన కొట్టినట్టు అనిపించింది. అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్, అల్లరి నరేష్ గారి బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం మారలా. మనం పాత సినిమాల్లో బెండప్పారావు ఆర్ఎంపీ, కితకితలు, దొంగల మూట ఇలాంటి సినిమాల్లో మనం ఎలాంటి కామెడీ అయితే మనం నరేష్ గారి నుంచి చూసామో అలాంటి కామెడీ ఇవ్వడానికే ట్రై చేశాడు. అండ్ అది ఆన్ స్క్రీన్ కూడా కనబడింది. ఈ సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సే ఉంది. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే సుడిగాడు 2 సినిమాతో ఆయనకి కంబ్యాక్ వస్తుంది అని అనుకున్నా. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా టైం తీసుకుని చేసాడు కాబట్టి, అండ్ ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ గానే ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా. మరి రంభా, ఊర్వశి, మేనక నరేష్ గారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి జనరేట్ అయ్యే ఆ హ్యూమర్ ఏదైతే ఉందో ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నా. సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది. మీరు ఈ ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.